Hey guys, welcome back to my YouTube channel. This is Pavani. Please like, share and subscribe to my YouTube channel. ఒక సింపుల్ బేసిక్ మేకప్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను విచ్ ఈజ్ ఆన్ మై ఫేస్. ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేసుకున్నానో మీకు చూపించాలనుకుంటున్నా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను క్రియేట్ చేస్తాను మీకోసం. అందంగా క్యూరేట్ చేసుకున్నాను నేను ఈ లుక్. సో మీకోసం నేను ఎలా క్యూరేట్ చేసుకున్నానో మీకు నేను చూపించాలనుకుంటున్నా. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఈ లుక్ మీకు కావాలి అని అంటే ఈ వీడియో మొత్తం చూడండి మీరు. హలో, స్టార్ట్ చేద్దాం మన మేకప్. సింపుల్ అండ్ బేసిక్ మేకప్ చేసుకుంటున్నాం మనం ఇవాళ. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఫేస్ మిస్ట్. పించ్ కాస్మెటిక్స్ది ఫేస్ మిస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాది కొంచెం డ్రై స్కిన్, డ్రై టు నార్మల్ ఉంటుంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మిస్ట్ ఆల్ ఓవర్ మై ఫేస్. నేను ఫస్ట్ నా ఫేస్ క్లీన్ చేసుకున్నాను నీట్గా ఫేస్ వాష్తో. కొంచెం డ్రై అయినాక యూజ్ మాయిశ్చరైజర్. ఐఎమ్ యూజింగ్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ప్యాక్ కాస్మెటిక్స్. ఎందుకు అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది మాయిశ్చరైజర్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఈ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఐఎమ్ అప్లయింగ్ మాయిశ్చరైజర్ ఆన్ మై ఫేస్. ఆల్ ఓవర్ మై ఫేస్ అప్లై చేసుకుంటున్నా. దెన్ నెక్స్ట్ నేను గ్రిప్ ప్రైమర్ యూజ్ చేస్తున్నా. మేకప్ లాంగ్ స్టే ఉండడానికి మనం గ్రిప్ ప్రైమర్ యూజ్ చేస్తాం. ఐఎమ్ యూజింగ్ గ్రిప్ ప్రైమర్ ఫ్రమ్ షీగ్లామ్ బ్రాండ్. ఇది అరౌండ్ 600 to 700 పడుతుంది, అఫోర్డబుల్ రేంజ్. మంచి గ్రిప్ ప్రైమర్. సో ఇప్పుడు నేను గ్రిప్ ప్రైమర్ యూజ్ చేస్తున్నా. కొంచెం తీసుకుంటున్నా క్వాంటిటీ. సో ఎక్కడైతే మేకప్ స్టే ఉండదో అక్కడ అప్లై చేసుకోండి. ఆల్ ఓవర్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. కానీ అండర్ ఐ కింద లాంగ్ లాస్టింగ్ ఎక్కడ కావాలనుకుంటున్నానో అక్కడనే అప్లై చేస్తున్నా ప్రైమర్. ఇంకా ఏ ఏరియాస్ అయితే స్వెట్ ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడ అప్లై చేసుకుంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మేకప్. సో ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీల్ చేసుకుంటున్నాను. సో నాకు అండర్ ఐ పిగ్మెంటేషన్ ఉంది, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది, అండ్ హియర్, అండ్ దిస్ ఇస్ షాడో అండ్ అరౌండ్ మౌత్. నేను ఇప్పుడు షాపరల్ కన్సీలర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా నా కన్సీలింగ్కి. ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నా. నా ఫేస్ షేడ్ కన్నా 2 షేడ్ డార్క్ కన్సీలర్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మన డార్క్ సర్కిల్స్ హైడ్ కావడానికి మనం 2 షేడ్ డార్క్ కన్సీలర్ యూజ్ చేసామనుకో డార్క్నెస్ అనేది హైడ్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేసినా చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే బేసిక్ మేకప్ అన్నా కదా. అప్లయింగ్ హియర్ అండ్ హియర్. ఐస్ మీద కూడా డార్క్నెస్ ఉంది కాబట్టి నేను మీద కూడా అప్లై చేస్తున్నా. మనం కన్సీలర్ అప్లై చేసుకుంటే మన ఫేస్ ఎప్పుడు ఈవెన్ అయిపోయి ఈవెన్గా కనిపించాలి. ఓకే, నోస్ మీద ఉంది పిగ్మెంటేషన్. దెన్ నెక్స్ట్ ఫోర్హెడ్. నా స్కిన్లో కలిసిపోయింది, కొంచెం డార్క్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నాకు చిన్నగా పింపుల్ అయింది.
So I'm covering that here. ఇప్పుడు ప్రోడక్ట్ కనుక ఎక్కువ అయిందనుకో మనం బ్లెండర్తో తీసేసుకోవచ్చు. బ్రష్ ఏంటంటే మినిమల్ ప్రోడక్ట్ పెట్టడానికే యూజ్ చేస్తాం. మీరు ఒకవేళ కన్సిలర్ ప్యాలెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ కన్సిలర్ ప్యాలెట్. అరౌండ్ మీకు 1400 అలా పడుతుంది. చిన్న ప్యాలెట్ ఇది. ఒకవేళ పెద్దదైతే 3000 పడుతుంది. దానిలో కొంచెం షేడ్స్ ఎక్కువ వస్తాయి, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఇది సరిపోద్ది. నా కన్సీలింగ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఫౌండేషన్కి వెళ్తున్నా. ఐఎమ్ యూజింగ్ హియర్ చార్మసీ మిలానో ఫౌండేషన్ విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అరౌండ్ 1000 to 1100 పడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. బెస్ట్ ఫౌండేషన్. ఆయిలీ స్కిన్కి అయితే చాలా బెస్ట్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ షేడ్ నెంబర్ 5. మీకు ప్రోడక్ట్స్ ఏమైతే వాడానో అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. లిటిల్ బిట్ ఆఫ్ ఫౌండేషన్ కొంచెం తీసుకుంటున్నా. ఇంత తీసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ తీసుకోవచ్చు. చేస్తున్నా. ఇలా చేసి వాడాలి ఫౌండేషన్ ఎప్పుడు కానీ. ఎందుకు అంటే డైరెక్ట్గా పెడితే మొత్తం ఇట్లా ప్యాచ్ వర్క్ లెక్క పడిపోతుంది. బ్రష్తో బ్లెండ్ చేసేటప్పుడు కానీ బ్లెండర్తో బ్లెండ్ చేసేటప్పుడు కానీ ఇట్లా ప్యాచ్ లెక్క పడిపోద్ది. ఈవెన్గా స్మూత్గా స్ప్రెడ్ చేసుకొని వాడాలి ఫౌండేషన్. ఓకే ఓకే ఇది ఫౌండేషన్. సో ఇది ఎగ్జాక్ట్ షేడ్ ఉందా లేదా అని కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే మన యాపిల్ ఆఫ్ చీక్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసి జస్ట్ ఐమ్ బ్లెండింగ్. ఇది నా షేడ్లో కలిసిపోయింది. బ్రష్ యూజ్ చేస్తున్నా. ప్యాక్ కాస్మెటిక్స్ ఫౌండేషన్ బ్లెండింగ్కి. జస్ట్ ఐమ్ బ్లెండింగ్. లైట్ వెయిట్గా పట్టుకున్నా. చూడండి ఎంత ఫేస్లోకి సింక్ అయిపోయింది ఫౌండేషన్. లిటిల్ బిట్ ప్రోడక్ట్ తీసుకున్నా. ఈజీ కాబట్టి కొంచెం ప్రోడక్ట్తో నేను డీల్ చేస్తున్నా కవరేజ్ కూడా. జస్ట్ అవసరం వచ్చేంత తీసుకుంటే బెటర్ ప్రోడక్ట్. ఎందుకు అంటే వేస్ట్ చేయడం కన్నా మళ్ళీ తీసుకున్నా మంచిదే, కానీ వేస్ట్ చేయకండి ప్రోడక్ట్ని. చూడండి ఈవెన్గా బ్లెండ్ అయిపోయింది. నోస్ దగ్గర కరెక్ట్ చెప్పుకోవాలి. ఇప్పుడు నేను పౌడర్ లాక్ చేస్తున్నాను. పౌడర్ లాకింగ్కి నేను క్రైలాన్ ట్రాన్స్లూసెంట్ బనానా పౌడర్ యూజ్ చేస్తున్నా. ఇది అరౌండ్ 600 to 550 ఉంటుంది బనానా పౌడర్. ఎందుకంటే నేను మీడియం షేడ్లో ఉన్నాను కాబట్టి బనానా పౌడర్ యూజ్ చేయాలి. గ్రే కాకుండా ఉంటుంది.
సో పౌడర్ తీసుకొని బేక్ చేస్తున్నా, పిజ్జా పఫ్లోకి బేక్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెటెడ్ ఏరియా ఎక్కడ అంటే అండర్ ఐ. సో కొంచెం బ్లెండ్ చేసుకుంటూ లాక్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటూ లాక్ చేస్తున్నా. సో ఐమ్ అగైన్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ పౌడర్ అండ్ అగైన్ ఐఎమ్ బేక్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల స్మూత్ ఫినిషింగ్ వస్తుంది పౌడర్ లాకింగ్కి. సో నెక్స్ట్ ఐఎమ్ బ్లెండింగ్, ఎందుకంటే ఇక్కడ కింద లైన్స్ వస్తాయి కదా, ప్రోడక్ట్ ఉండిపోద్ది. వెరీ నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా చేస్తే. సో నెక్స్ట్ నా టార్గెటెడ్ ఏరియా అరౌండ్ మౌత్. ఇప్పుడు నేను మాట్లాడద్దు, మాట్లాడితే ఫైన్ లైన్స్ వస్తాయి, స్మైల్ లైన్స్. నెక్స్ట్ నా ఫోరెడ్ బ్లెండింగ్ చేసుకున్నా. చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం ట్యాపింగ్, జస్ట్ ఐమ్ ట్యాపింగ్. లిడ్ ఉంది కదా మీద, నేనేం చేసిన అంటే మొత్తం కలర్ కరెక్షన్ చేసిన. విత్ 2 షేడ్ డార్క్ కన్సిలర్ తీసుకొని కలర్ కరెక్షన్ అనేది చేసిన. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే కొంచెం ఫేర్, ఈ షేడ్ కన్నా కొంచెం ఫేర్ కన్సిలర్ తీసుకొని లైక్ మిక్స్ చేసుకుంటున్నా. ఆల్ ఓవర్ ఐకి అప్లై చేసుకుంటున్నాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ పౌడర్ లాక్ చేస్తున్నాం, బేక్ చేస్తున్నాం. లిడ్ మీద జస్ట్ పౌడర్ లాక్ చేస్తున్నా. పౌడర్ లాకింగ్ అయిపోయింది కదా ఫేస్ మొత్తం. ఇప్పుడు నేను సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే పౌడర్ ఫినిషింగ్ అంతా వెళ్ళిపోద్ది. ఇది ఫ్రమ్ మ్యాక్ ఫిక్స్ ప్లస్ యూజ్ చేస్తున్నా. మీరు సెట్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు, మధ్యలో మేకప్ మధ్యలో సెట్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద మేకప్ ఫినిషింగ్ స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫిక్స్ ప్లస్ ప్రెప్. సో నా నేను కొంచెం యూజ్ చేస్తున్నా ఆల్ ఓవర్ మై ఫేస్. ఐబ్రోస్కి నేను పిగ్మెంట్ అండ్ ప్లే ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. ఓకే, నేను కోమ్ చేసుకుంటున్నాను నీట్గా. నా ఐబ్రోస్ని కోమ్ చేసుకుంటున్నా, నీట్ ఫినిషింగ్ రావాలి కాబట్టి. సో నేను ఇక్కడ లైట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నా. బెల్లీ బ్రష్ యూజ్ చేస్తున్నా ఐబ్రో ఫిల్లింగ్కి. బెల్లీ బ్రష్ ఇది బాగుంటుంది. సో లైట్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నా. ఓకే, జస్ట్ ఎప్పుడు కానీ ఐబ్రోస్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. జస్ట్ నాకు ఐబ్రోస్ థిక్గానే ఉన్నాయి కాబట్టి జస్ట్ లైనింగ్ ఒక్కటే ఇచ్చుకుంటున్నా. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది చూడండి, ఈ ఐబ్రోకి తేడా చూడండి. జస్ట్ లైనింగ్తోనే ఎంత చేంజ్ వచ్చింది. ఓకే, ఇది కూడా ఫిల్ చేసుకుంటున్నా, జస్ట్ లైనింగ్ ఇచ్చుకుంటున్నా.
ఒకవేళ మీకు ప్రోడక్ట్ ఎక్కువైంది అనిపిస్తే కూడా మీరు ఇలా తీసేసుకోవచ్చు. జస్ట్ బై డూయింగ్ దిస్ ప్రోడక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, బాగుందా? ఐబ్రోస్ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ మూవింగ్ టు ఐ మేకప్. జస్ట్ స్మోకీ ఐస్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం స్మోకీ లుక్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఐ మ్యాజిక్ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. ఇది అరౌండ్ 1000 రూపీస్లో వస్తుంది, చాలా బాగుంటుంది. You can see all the shades in this. బాగుంది కదా? సో ఈ షేడ్ పిక్ చేసుకుంటున్నా. లైట్ ఈ ఏరియాలో టార్గెట్ చేస్తున్నా. ఈ ఫ్లఫీ బ్రష్తో జస్ట్ ఇలా ప్రోడక్ట్ అప్లై చేస్తున్నా. చూడండి, కొంచెం కొంచెం యూజ్ చేస్తున్నాం. ఫ్లఫీ బ్రష్ యూజ్ చేస్తున్నాం. టేకింగ్ దిస్ బ్రౌన్ షేడ్, ఈ బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఇంకా నచ్చని కొంచెం బ్లెండ్ చేసుకుంటున్నాం. నేను ఏం చేస్తున్నప్పుడు లుక్ కొంచెం స్మోకీ ఐస్ అని చెప్పాను కదా, ఈ బ్రౌన్ షేడ్ అనేది స్మోకింగ్ అవుట్ టు మై వాటర్ లైన్ ఆల్సో. అప్పుడే లుక్ ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు నేను రీకోట్ కాజల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇది నా ఐలైట్ మీద అప్లై చేస్తున్నా. స్మూత్గా రావాలంటే ఇలా పట్టుకోండి, ఐలైనర్ కన్నా ఇది బెటర్. దీంతో స్మజ్ చేస్తున్నా. కట్గా పెట్టగానే నా ఐస్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటున్నా. ఇలా చూడండి నేను ఎలా పెడుతున్నాను. జస్ట్ స్మూత్ చేసిన ఐస్ని ఇప్పుడు ఈ ఐ కూడా అలానే వేయాలి. ఈ ప్యాలెట్ నుంచి బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తున్నా. జస్ట్ ఐఎమ్ స్మజింగ్ స్మోకీ లుక్ కోసం. ఇటు కూడా సేమ్ ప్రాసెస్.
కాజల్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంటోర్ చేసుకుందాం. కాంటోర్ ప్యాలెట్ వచ్చేసి యూరోప్ గర్ల్. నేను ఈ షేడ్ తీసుకుంటున్నా. జస్ట్ ఐమ్ పికింగ్ సమ్ ప్రోడక్ట్, మెల్టింగ్ హియర్. చీక్ బోన్ నుంచి ఇందులోకి బ్లెండ్ చేస్తాను. చూడండి, ఇటు ఇటు డిఫరెన్స్ చూడండి. చేంజ్ అయిపోయింది. ప్రోడక్ట్ పిక్ చేసుకొని మెల్ట్ చేయాలి ఎప్పుడు కానీ, డైరెక్ట్ అప్లై చేయకూడదు ఏ ప్రోడక్ట్ అయినా, ఎందుకంటే అది ఎంత పడుతుందని తెలియదు కదా మనకి. సో కాంటోర్ యూజ్ చేసాం. జస్ట్ ఐమ్ బ్లెండింగ్ హియర్ ఆల్సో టు మై చిన్కి కూడా అప్లై చేస్తున్నా. నా చిన్న ఏమంత లాగలేదు కానీ నేను అప్లై చేస్తున్నా టు మై ఫోర్హెడ్ ఆల్సో. నీట్ కాన్వస్ ఎఫెక్ట్ ఇక్కడ. బ్లష్కి నేను ఐ మ్యాజిక్ బ్లష్ యూజ్ చేస్తున్నా. వెరీ బ్యూటిఫుల్ బ్లష్. ఇది అరౌండ్ 1100 to 1200 ఉంటుంది. 6 shades ఆఫ్ బ్లష్ ఉంటాయి ఇందులో. సో మన స్కిన్ టైప్ని బట్టి మనం బ్లషెస్ యూజ్ చేయాలి. ఫస్ట్ దిస్ 2 are ఫర్ ఫేర్కి యూజ్ చేయొచ్చు ఇవి. అండ్ దిస్ కెన్ బి యూజ్ ఫర్ మీడియం స్కిన్ టోన్స్ అండ్ దీస్ ఆర్ ఫర్ డస్కీ. ఓకే, నేను ఇప్పుడు ఈ షేడ్ తీసుకుంటున్నాను. కెన్ మిక్స్ ఆల్సో, మిక్స్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే బ్లెండ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇక్కడ. నేను వీ షేప్లో బ్లష్ బ్లెండ్ చేస్తాను. బ్లష్తో చాలా డిఫరెన్స్ వస్తుంది ఫేస్కి. టేకింగ్ సమ్ ప్రోడక్ట్ అగైన్ ఐఎమ్ బ్లెండింగ్. చాలా తక్కువ బ్లష్ తీసుకుంటున్నాను. ఓవర్గా అయిపోయినా సేమ్ ఎలా అంటే పండు కోతలు ఎక్కువ ఉన్నావురా అంటారు. గుడ్ బ్లష్. ఇక్కడ నేను స్విస్ బ్యూటీ లిప్ లైనర్ వాడుతున్నాను ఫర్ లిప్ లైనింగ్ పర్పస్. నీట్గా లైనింగ్ చేసుకోండి. దీస్ ఆర్ అఫోర్డబుల్ లిప్ లైనర్స్. ఇది అరౌండ్ మీకు 60 to 70 రూపీస్ పడుతుంది అంతే. ఓకే, ఐఎమ్ లైనింగ్ మై లిప్స్ ప్రాపర్లీ. ఓకే, లిప్ లైనర్. నెక్స్ట్ లిప్స్టిక్, న్యూడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ మెకాజ్మియా. ఇది ప్యాలెట్ తీసుకున్నా నేను. ప్యాలెట్ వచ్చేసి అరౌండ్ 1300 ఏమో పడింది. చాలా బాగుంటాయి లిక్విడ్ లిప్స్టిక్స్. లాంగ్ స్టే కోసం లిక్విడ్ లిప్స్టిక్స్ బెటర్. ఒక 3 hours 4 hours ఫంక్షన్ అవుతే మీరు క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లోపల ఫిల్ చేస్తున్నా. ఇది నా పర్సనల్ లిప్స్టిక్ కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటున్నాను. జస్ట్ లుక్ ఎట్ దిస్ కాంబో. చాలా బాగుంది లిప్స్టిక్. Then next we are going to our favorite step, highlighter. Highlighter వచ్చేసి షాపరల్ highlighter palette. So highlighter
హైలైటర్ బ్రష్ యూజ్ చేస్తున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ జస్ట్ గోల్డ్, బ్రష్ నెంబర్ 172. సో నేను కొంచెం మీడియం రేంజ్లో ఉన్నా కాబట్టి బ్రాంజ్ షేడ్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఫేర్ వాళ్ళకి దిస్ షేడ్ ఇస్ బెటర్. లైక్ షేడ్ గుర్తులేదు. ఓకే, బ్రౌన్స్ యూజ్ చేస్తున్నా. నాకు కొంచెం మిక్సింగ్ దిస్ అండ్ దిస్ జస్ట్ టు హైలైట్ మై ఫేస్. బేసిక్ అన్నా కాబట్టి కొంచెం సరిపోద్ది. లిటిల్ బిట్ హైలైటర్. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫేస్లో. Highlighting my cheekbones. Here కొంచెం, ఇక్కడ కొంచెం హైలైటర్ వేసుకుంటున్నా. ఓకే, అర్బన్ డికే ఆల్ నైటర్ ఫిక్సర్ బెస్ట్ ప్రోడక్ట్ ఇది లాంగ్ స్టే కోసం. సో నెక్స్ట్ ఫిక్సర్ మొత్తం ఫేస్ ఆల్ ఓవర్ ఫేస్ కొట్టుకుంటున్నా. మంచి డ్యూయీ లుక్ ఉంది ఫేస్ మొత్తం. ఫైనల్ స్టెప్ ఇది. ఫిక్సింగ్ అయిపోయింది, ఫిక్సర్ కూడా డ్రై అయిపోయింది. మస్కారా వచ్చేసి స్విస్ బ్యూటీ మస్కారా, అఫోర్డబుల్ రేంజ్లో చాలా మంచి మస్కారా. మస్కారా మొత్తం లుక్ని చేంజ్ చేస్తుంది. లోవర్ ల్యాష్లో కూడా అప్లై చేసుకుంటున్నా మస్కారా. Let it dry. guys, this is the final look. You can observe me. చాలా బ్యూటిఫుల్ ఉంది లుక్. తుడిచినా కానీ ఏమీ రాదు. సీ మై హ్యాండ్స్. కొంచెం ప్రోడక్ట్ కూడా రావట్లేదు. This is my final look. Look how pretty it is looking.